రాష్ట్ర వ్యాప్తంగా సాగు వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంటల డిజిటల్ సర్వే ఇప్పుడు సాగుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. క్షేత్రస్థాయిలో సాంకేతిక లోపాలు వెన్నాడుతుండటంతో అటు అధికారులు ఇటు వాలంటీర్లు తరలపట్టుకుంటున్నారు. ఫోటోలు అప్లోడ్ కాకపోవడం, అప్లోడ్ అయినా తిరస్కరణకు గురవుతుండటంతో రేపు తమకు ప్రభుత్వ పథకాలు అందుతాయో లేదోనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించేందుకు కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ డిజిటల్ సర్వేకు శ్రీకారం చుట్టింది. సుమారు 1.5 కోట్ల ఎకరాల్లో సాగు వివరాలను కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 9,795 మంది వాలంటీర్లను రంగంలోకి దించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. వాలంటీర్లు తీసిన ఫోటోలు స్పష్టంగా లేవన్న నెపంతో L1 స్థాయిలోనే రిజెక్ట్ అవుతున్నాయి. దీంతో చేసిన పని మళ్లీ చేయాల్సి వస్తోందని వాలంటీర్లు వాపోతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ వంటి జిల్లాల్లో సర్వర్ సమస్యలు యాప్ మొరాయిస్తుండటంతో డేటా నమోదు కావడం లేదు. నిరుద్యోగ యువతకు కేవలం ఒక్కరోజు మాత్రమే శిక్షణ ఇచ్చి సర్వేకి పంపడం వల్ల సాంకేతిక అంశాలపై వారికి పట్టు చిక్కడం లేదు. వాలంటీర్లు తీసిన ఫోటోలను ఆమోదించే అధికారం ఏఈఓలోకి లేకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. ఫోటోలు సక్రమంగా నమోదు కాకపోతే రైతు భరోసా వంటి పథకాలు ఎక్కడ కట్ అవుతాయోనని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్యం మంచిదే అయినా అమల్లో వస్తున్న ఈ అడ్డంకులు సర్వే గడువుపై ప్రభావం చూపేలా ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతో పాటు యాప్లో మార్పులు చేయకపోతే సర్వే లక్ష్యం నీరు కారిపోయే ప్రమాదం ఉంది. మరి దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి